ఒక చిన్న పల్లెటూరిలో పచ్చటి పొలాల మధ్య ఓ ముసలమ్మ ఒంటరిగా జీవించేది. ఆమెకు కుటుంబం లేదు, బంధువులు లేరు. కాని ఆమె జీవితంలో ఒక్కటే తోడు, ఆమె ఎంతో ప్రేమగా పెంచిన ఆవు. ముసలమ్మకు ఆవు కన్న బిడ్డలాంటిది. ప్రతిరోజు ఉదయం ముసలమ్మ నిద్ర లేచి తన చేతులతో ఆవుని ముద్దుగా తాకుతూ, "నువ్వుంటే నాకు ఒంటరితనం అనిపించదు" అని చెప్పేది. ఆవు కూడా ప్రేమగా ఆమెకు నాజూకుగా తలరాస్తూ ఆనందంగా మెలికలు తిరుగుతూ ఉండేది. ముసలమ్మ తను సంపాదించినంతలో కొద్దిగా గడ్డి తెచ్చి ఆవుకి ప్రేమగా తినిపించేది. అలా ఇద్దరూ సంతోషంగా జీవించేవారు. ఒక సంవత్సరం గ్రామాన్ని ఘోరమైన కరువు చుట్టుముట్టింది. పొలాలు ఎండిపోయాయి, చెరువులు నీరు లేక ఎండిపోయాయి. మేత దొరకడం కష్టమైంది. ఆవులను పోషించలేక చాలామంది రైతులు వాటిని వ్యాపారులకు అమ్మేశారు. ముసలమ్మ ఆవుని పోషించడానికి ఎంతగానో కష్టపడింది. కొన్ని రోజుల తరువాత గ్రామస్తులు ఆమెకు సలహా ఇచ్చారు. "ముసలమ్మ, ఈ వయసులో ఆవును చూసుకోవడం కష్టమే. అమ్మేసి నువ్వు బతకడానికి ఏమైనా జమ చేసుకో." ఆమె తల ఊపుతూ, "నాకు నా ఆవు లేకుంటే బతకడం ఏం లాభం" అని కన్నీళ్లు పెట్టుకుంది. కాని రోజులు గడుస్తున్న కొద్దీ ముసలమ్మ మరింత బలహీనమవుతోంది. నడవడం కూడా కష్టంగా మారింది. ఓ రోజు ఆవుని చూడగానే ఆమెకు బాధ కలిగింది. "నిన్ను కాపాడే శక్తి నాకు లేదమ్మా" అని విలపించింది. ఓ వ్యాపారి ఆవుని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చాడు. కాని ఆవు వెళ్లడానికి నిరాకరించింది. ఎంత లాగినా, ఎంత ఓదార్చినా ముసలమ్మను వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు. అప్పుడు ముసలమ్మ గుండె ముక్కలైంది. "నీకు నా మీద ఇంత ప్రేమ ఎందుకు" అని ఆమె ఆవుని దగ్గరగా హత్తుకుంది. ఆ రాత్రి ఆవు ముసలమ్మ ఇంటి ముందు తల వంచి పడుకుంది. ఏమీ తినలేదు. ముసలమ్మ ప్రేమగా తల నిమిరుతూ, "కనీసం కొంచెం తినమ్మా" అని బతిమలాడింది. కాని తెల్లవారేసరికి ఆవు ప్రాణం పోయింది. ముసలమ్మ అర్థం చేసుకోలేకపోయింది. ఆమె ఆవుని ఆలింగనం చేసుకుని, "నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను, కాని నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్లిపోయావా" అంటూ కన్నీళ్లతో విలపించింది. ఆమె ఆవు సమాధి దగ్గర కూర్చుని ప్రతిరోజూ మాట్లాడేది. "నీవు నా పక్కన లేనప్పటికీ నా గుండెలో నిత్యం ఉంటావు" అని ఆవుని తలుచుకునేది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.